ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలను తొక్కేస్తున్నారని, పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని గుర్తు చేశారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను సజ్జల ఆ పార్టీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ రక్షించే వారే అరాచక శక్తులుగా మారారని, శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. సమర్థులైన అధికారులను వీఆర్ లో ఉంచుతున్నారని, తెనాల్లో దాడి చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సజ్జల ప్రశ్నించారు. పొలిటికల్ బాసులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ కు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా రాష్ట్రానికి లేదా ఇక్కడ తమ పాలన ద్వారా దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, ఎన్నికలకు ముందు మా రాజ్యాంగం డిఫరెంట్గా ఉంటుంది, మా పాలన డిఫరెంట్గా ఉంటుంది, మేము రెడ్ బుక్ అనే పేరుతో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన పగ్గాలు ఎప్పుడైతే చేపట్టారో ఈ సంవత్సరంలోనే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించిన ఫలితంగా, అందులో మరీ ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధాలుండి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అంతా మన చేతుల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందులో పూర్తిగా తమకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఒక ఆర్మీలాగా, ప్రైవేట్ ఆర్మీలాగా తయారు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మొదలు పెట్టిన ఈ వికృత యజ్ఞం ఏదైతే ఉందో, ప్రత్యర్థుల మీద దాడులు, ఎక్కడైనా ప్రశ్నించే గొంతులు ఉంటే దాన్ని నొక్కడం, తప్పుడు కేసులు పెట్టడం, నోరెత్తాలంటే భయపడే రకంగా రాష్ట్రంలో భయాందోళన క్రియేట్ చేయడం టెర్రర్. దీన్ని పూర్తిగా 100కు 150% అచీవ్ చేశామని రికార్డు బ్రేక్ చేస్తున్నాం. ఏడాది పాలన రోజు కనీసం 10 కేసులు. ఇవి ఎవరన్నా గూండాలు చేసే పనులు, అరాచక శక్తులు చేసే పనులు. అరాచక శక్తుల నుంచి, గూండాల నుంచి సామాన్య ప్రజలను, పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నిన్ననే చూశాను. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు తర్వాత మీటింగ్ ఉత్తరప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ లాగా తయారైందన్న కామెంట్ ఈ మధ్య నాచాల్సి దాన్ని చూశాను. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేశారు. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే, ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ యూనిఫామ్ చేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పత్రం. ఏ పార్టీ సానుభూతి పత్రం, ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంతో క్యాస్ట్ కూడా తీసుకొచ్చాడు. నువ్వు తెచ్చినోడు ఒక పొలిటికల్ లీడరు, ఇంకోడు లేదంటే కుల సంఘం నాయకుడు కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కాదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటి.
తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్ళే సొంతంగా జడ్జిమెంట్ ఇవ్వడం, వాళ్ళే పంచాయతీలు చేయడం, వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యాయి. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ 10-15 ఏళ్ళుగా